ఒక్క మ్యాచ్‌తోనే ఇంగ్లాండ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది టీమిండియా. ఒకవైపు స్టార్ ప్లేయర్లు ఫెయిల్. మరోవైపు యువ ఆటగాళ్లు మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించారు. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో చివరి వరకు చూడండి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో వాళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చేలా కనిపించారు. కానీ టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా తన లైన్ అండ్ లెంగ్త్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. మరోవైపు అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచేశారు. అయితే ఒక ఎండ్లో జో రూట్ మాత్రం అద్భుతంగా పోరాడాడు. 76 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అతనికి లియామ్ డాసన్ 68 పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు. చివర్లో కొంత వేగంగా ఆడిన టీమిండియా బౌలర్ల ముందు ఇంగ్లాండ్ ఎక్కువసేపు నిలబడలేకపోయింది. 47.5 ఓవర్లలో 258 పరుగులకు అలౌట్ అయింది. ఇప్పుడు అందరి చూపు టీమిండియా చేస్ పైనే. 259 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు రోహిత్ శర్మ త్వరగానే అవుటయ్యాడు. అభిమానులకు ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కానీ అక్కడి నుంచే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. శుభ్మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను ముందు తీసుకెళ్లాడు. ఒక్కో బౌండరీ, ఒక్కో షాట్తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. గిల్ 80 పరుగులు చేసి మ్యాచ్కు బలమైన పునాది వేశాడు. మరోవైపు అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్లో 4 వికెట్లు, బ్యాటింగ్లో 57 నాటౌట్ చేసి అసలు హీరోగా నిలిచాడు. భారత్ 45.2 ఓవర్లలో 262, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అదరగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు అందరి చూపు రెండో వన్డేపైనే. భారత్ మరోసారి గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంటుందా, లేక ఇంగ్లాండ్ గట్టిగా కంబ్యాక్ ఇస్తుందా? మీ ప్రెడిక్షన్ ఏంటి? కామెంట్లో ఇండియా లేదా ఇంగ్లాండ్ అని టైప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి.